వేసిన, విత్తిన, నీరు పోసిన ఆ బీడుండటం వలన, దున్నబడకపోవడం వలన, ఆ పెట్టకపోవడం వలన, ముళ్ళ పొదలు ఉండడం వలన మీకు ఆ వాక్యం నిసారమైతుంది కానీ సారం కలగచి ప్రభు యొక్క సేవకునికి చెప్తున్నారు, నీ బీడు భూములను దున్నేదాకా నీ మొండ్ల పొదలను తీసివేయండి. మొండ్ల పొదలు కలిగే పరిస్థితులను తీసివేయండి. ప్రభుకి వ్యతిరేకమైన పరిస్థితులు కానీ, పద్ధతులు కానీ, స్థితిగతులు కానీ, ఆలోచన కానీ, నడవడిక కానీ ఉంటే అయ్యా నాలో నుంచి తీసేయండి. నీ పాదాలు కడిగి, నీ పాదాలు తడిపే ధన్యతని చేయాలి. ప్రార్థన చేయగలవా? ప్రార్థన చేయగలవా? నీ ప్రార్థనలు ప్రభు యొక్క పాదాలు పట్టుకోగలవు. పట్టుకోగలిగితే ప్రభు నిన్ను విడవక ఎడబాయక ఆయన ప్రేమించే వారిని ఆయన ఎన్నడూ కూడా త్రోసివేయడు. ఆయన ప్రేమ ఉన్నతమైనది. ఈ లోకంలో మనము ఎవరైనా కానీ ప్రేమిస్తే ఆ ప్రేమ వారు ఏదో ఒకటి ఆశించి మన దగ్గర ప్రేమిస్తారు. ఏదో ఒక లాభాన్ని చూసి ప్రేమిస్తారు. ఏదో ఒకటి ఆశించి మాత్రమే మనల్ని వారు ఏం చేస్తారంటే ప్రేమిస్తారు. యేసయ్య మాత్రం ఏమి ఆలోచించకుండా, యేసయ్య మాత్రం మన దగ్గర నుంచి ఏ స్వలాభము పొందకుండా మనల్ని ప్రేమించిన వాడంటే, మన కొరకు రక్తమును పెట్టినవాడు, మన కొరకు ప్రాణము పెట్టినవాడు, రక్తంలో కాచిన వాడు. ఆయన ప్రేమను నిర్లక్ష్యం చేస్తే, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే, ఇంత గొప్ప ప్రేమను నిర్లక్ష్యం చేస్తే, ఒకవేళ ఈ రాత్రి దేవుని యొక్క రాకడ వస్తే, ప్రభు యొక్క సమూహంలోనికి వెళ్ళి నిలబడినప్పుడు ఆ యొక్క తీర్పు దినమందు నీవు ప్రభు యొక్క పాదాల ఎదుట, తీర్పు దినమందు న్యాయపీఠం ఎదుట ఏమని నీవు మాట్లాడగలవు? నీవేమైపోతావు? నీవెక్కడ ఉంటావు?